భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు. मानव भगवत तत्व यानी दिव्यत्व को समझने की क्षमता नहीं रखता। కనుకనే భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రలు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు. वैसे तो इसमें भगवान की भी एक भूमिका है, वो भी सही समय आने की राह देखते हैं। చెట్టులో పుట్టినటువంటి కాయైన కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది. फल को पकने में कुछ समय लगता है। ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వం అయినప్పుడు ఆ చెట్టుని వీడి కింద పడుతుంది ఈ ఫలం. जिस क्षण फल पकता है वह नीचे गिर जाता है। అదే విధముగానే మనము మన కాలం సమీపించినప్పుడు మంచైనా చెడ్డైనా కూడాను రెండు విధమైనటువంటి ఫలితాన్ని కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి. जब समय आए तो हमें परिणामों का सामना करने के लिए तैयार रहना चाहिए, भले ही परिणाम अच्छे हों या बुरे। మన యొక్క చర్యల వల్లనే మనకు చెడ్డలు ఏర్పడుతుంటాయి. हमारे स्वयं के कार्य ही हमारे साथ हो रही बुरी घटनाओं के लिए जिम्मेदार हैं। మన యొక్క చర్యల వల్లనే మనకు మంచి చేకూరుతుండాలి. जो कुछ भी अच्छा हमें प्राप्त होता है वह हमारे अच्छे कार्यों के कारण मिलता है। దీనిని పురస్కరించుకొని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयोः। इसी आधार पर कहा जाता है कि मन ही बंधन और मुक्ति का कारण है। కనుక మన మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. इसलिए हमें यह देखना चाहिए कि मन पवित्र मार्ग पर ही हो। పరోపకార సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. हमें मन को परोपकार के मार्ग की ओर मोड़ना चाहिए। సమాజ క్షేమాన్ని కోరేటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. हमें हमेशा संपूर्ण विश्व के सुख की कामना करनी चाहिए। అప్పుడే ఈ మనసు యొక్క పవిత్రత కూడాను సార్థకమవుతుంది. तभी मन को त्याग की भावना प्राप्त होती है। కనుక ఈనాటి మానవులు యందు కానీ ఈనాటి దేశమునందు కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణం ఏమిటి? మన యొక్క భావం లేక దీనికి కారణం. मनुष्यों और पूरे देश में सभी प्रकार के आंदोलन लड़ाई झगड़े का क्या कारण है? हमारी सोच ही उत्तरदायी है। మనకు ఎవరో చెడుకు తలపెట్టారని పరులను నిందించడం కానీ या तो दूसरों की आलोचना या दूसरों को दोष देना जो हमारे साथ बुरा होता है। మనకు ఎవరో హాని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ क्योंकि यह एक सत्य है कि किसी ने हमें तकलीफ पहुंचाई है और उसी कारण हम उसे दंड देना चाहते हैं। మనం ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. हमें इस तरह का व्यवहार नहीं करना चाहिए। ఆ శిక్షించేది వేరొక వ్యక్తి కాదు, वह जो दूसरों को दंड देता है वो कोई पृथक नहीं है, అతను కేవలం నిమిత్త మాత్రుడే. वो व्यक्ति एक माध्यम होता है। నీ దుష్ట బుద్ధి నిన్ను శిక్షిస్తుండాలి. यह तुम्हारा कमजोर स्वभाव है जो तुम्हें दंड देता है। నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు, जो कुछ अच्छा तुम्हारे पास है वो केवल तुम्हारा स्वयं का नहीं है, అతను కూడా నిమిత్త మాత్రుడే. वो भी एक माध्यम है। నీవు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితమే నీకు మంచిని చేకూరుస్తుండాలి. अच्छे कार्यों का परिणाम तुम्हें अच्छा ही मिलता है। కనుక మంచి కానీ చెడ్డ కానీ మన ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నదే కానీ కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు. अच्छा और बुरा यह तुम्हारे व्यवहार पर निर्भर होता है, पर हमें यह कभी नहीं कहते रहना चाहिए कि यह भगवान की कृपा है या भगवान को कोसना नहीं चाहिए। భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. भगवान तो पोस्टमैन की तरह है। ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబుని ఇస్తాడు. पोस्टमैन एक पत्र को घर में एक परिवार को देता है, మరొక ఇంటిలో ఇంకొక జాబుని ఇస్తాడు. वह दूसरे पत्र को दूसरे घर में देता है। మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు. उन पत्रों को प्राप्त करने वाले कभी रोते हैं, రెండవ ఇంటిలో ఇచ్చినటువంటి జాబ్ వారు పక్కున నవ్వుతారు. दूसरे घर के प्राप्त करने वाले हंसते हैं। వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ కర్త. क्या उनकी हंसी या आंसू के लिए वह पोस्टमैन जवाबदार होता है? కాదు కాదు, వారికి వచ్చినటువంటి జాబుల యొక్క ఇదే కారణం. नहीं नहीं, पत्र के अंदर का संदेश ही उसके लिए उत्तरदायी होता है। కనుకనే మంచి చెడ్డలనేటువంటిది భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కానీ ఇతను కేవలం ఒక సాక్షిభూతుడు. ईश्वर एक शाश्वत साक्षी है जो आपको आपके व्यवहार के आधार पर अच्छा
या बुरा देता है। कोई भी अपने कार्यों के परिणाम के आधार पर रोता है या हंसता है। ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది. आज मानव में बहुत ज्यादा अहंकार भरा हुआ है। ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు. दिखावे और आडंबर की हमें चर्चा नहीं करनी है। ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడాను కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా? क्या आप इस तरह के जीवन में शांति और सुरक्षा की उम्मीद करते हैं? భగవంతుని అనుగ్రహం కూడాను ఇతనిపైన ప్రవహిస్తుందా? क्या आप इस स्थिति में भगवान की कृपा की उम्मीद रख सकते हैं? ప్రవహించదు. ऐसे में भगवान की कृपा कभी भी बरसती नहीं। ఎంత ధనం ఉన్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు. हो सकता है कि तुम्हारे पास बहुत ज्यादा पैसा, शिक्षा एवं पद हो, परंतु जितने लंबे समय तक अहंकार होगा तुम कभी भगवान की कृपा प्राप्त नहीं कर सकते। ప్రవాహము పల్లమునకే పోతుంది కానీ మిట్టను ఎక్కదు. पानी नीचे की ओर बहता है पर ऊपर नहीं बहता। ఎవడు వినయ విధేయతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది. वह जो आज्ञाकारी और विनम्र है उसे भगवान की कृपा प्राप्त होती है। ఈ అహంకార ఆడంబరమైనటువంటిది కేవలం మిట్ట వంటిది. अहंकार और आडंबर एक पहाड़ के समान होता है। ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం. सभी तरह के प्रयत्नों के बाद भी कोई भी प्रवाह इस पहाड़ को नहीं छू पाएगा। కనుకనే అహంకారమే ఈ మిట్ట. इस तरह अहंकार एक पर्वत की तरह है వినయ విధేయతే ఈ పల్లము. और आज्ञाकारिता और विनम्रता ढलान है। ఈ ప్రవాహమే అనుగ్రహం అనేటువంటి ప్రవాహము. यह किस प्रकार का प्रवाह है? यह भगवान की कृपा का प्रवाह है। కనుక భగవానుగ్రహం పొందాలనుకున్నప్పుడు మనం వినయ విధేయతులుగా ఉండాలి. भगवान की कृपा प्राप्त करने के लिए हमें विनम्र होना चाहिए। పెద్దలను గౌరవించాలి. हमें बड़ों का सम्मान करना चाहिए। ఉన్నదానితో తృప్తి పొందాలి. हमारे पास जो कुछ है उसमें संतुष्ट होना चाहिए। అందరి యందు కూడాను విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. हमें यह प्रयत्न करना चाहिए कि हम प्रत्येक पर विश्वास करें। ఎవరిని మనం ద్వేషించకూడదు. हमें किसी से घृणा नहीं करनी चाहिए। నీవు ఇతరులను ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్లా. जब तुम किसी से घृणा करते हो तो तुम क्या सोचते हो कि दूसरे तुमसे प्रेम करेंगे? नहीं। నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు అందరినీ మొదలు ప్రేమించు. जब तुम चाहते हो कि सभी तुमसे प्रेम करें तो सबसे पहले तुम्हें प्रत्येक से प्रेम करना होगा। అది ఏ యద్భావం తద్భవతి అన్నారు. यद भवम तद भवति। जैसी भावना होगी वैसा ही होगा। కనుకనే మన మంచి చెడ్డలకంతా కూడాను మన యొక్క సంకల్పములు, మన ప్రవర్తనలే దీనికి మూల కారణం. इस तरह अच्छा या बुरा हमारे व्यवहार एवं विचारों पर निर्भर होता है। దైవం కూడాను సమయస్ఫూర్తిగా తమ యొక్క పాత్రానుగుణ్యంగా కొన్ని రకములైనటువంటి యొక్క శిక్షణలు కూడా అందించడానికి ప్రయత్నిస్తాడు. भगवान भी हमें एक तरह का प्रशिक्षण देते हैं जो परिस्थितियों और उपयुक्त समय के आधार पर होता है। समस्त लोक